వెల్కమ్ టు VS 99 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిధిలోని ఆర్ఎంపీ డాక్టర్ గఫార్ కు చెందిన యాసిన్ క్లినిక్ ను జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా, సరైన అర్హత లేకుండా క్లినిక్ నడుపుతూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ పై వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 3 రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకుని క్లినిక్ మూసివేయాలని పలు ప్రజా సంఘ నాయకులు వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ బృందం క్లినిక్ ను సీజ్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా, సరైన అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజ్ చేసినప్పటికీ వెనుక డోర్ నుండి గట్టు చప్పుడు కాకుండా వైద్యం చేస్తున్నాడని సమాచారం వచ్చిందని, అందుకు గాను సదరు వ్యక్తికి గట్టి వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. సరైన అర్హత లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా క్లినిక్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైట్ తెల్లవాళ్ళు వచ్చి నిద్ర మబ్బులు కూడా చూసిన పేషెంట్లు చూసలేను. నేను 30-40 ఏళ్ళని చూసుకుంటాను. 40 ఏళ్ళు చూసుకుంటా ఆయన ట్రై చేసిన నేను ఎన్ని కేసులు వస్తుంటాయి, ఎన్ని కేసులు నేను వికారాబాద్ పంపలేదు, ఎన్ని కేసులు హైదరాబాద్ పంపలేదు, ఎన్ని కేసులు పంపలేదు. నేను సిపిఆర్ చేసి ఎన్ని కేసులు పట్టించిన భయ మేము పట్టించిన నేను ప్రయత్నం చేస్తాను. చనిపోయిన బాడీని సంబంధం ఉందా? సిసి ఫుటేజ్ అనేది సెకండ్స్ వరకే రావాలి. అక్కడ 144 చూపించి 146 జంప్ అయిపోతుంది. వచ్చింది గుండె గురించి తెలియకపోవచ్చు, మీరు కూడా వేరే వాళ్ళకి పెట్టారు. అలాంటప్పుడు అబ్బాయి కనీసం సీరియస్ ఉన్నప్పుడు మీరు అబ్బాయిని రిఫర్ చేయాల్సింది. వాడు కింద పడి సీరియస్ అయ్యి చనిపోయింది. చనిపోయిన తర్వాత మీరు పంపించడం చనిపోయినాక చనిపోయిన బాడీని బతుకోని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి పిల్లలు ఆటోలు వేసుకోపోయారు. ఇంకోటి
మార్చ్ రోజు పరిగి టౌన్లో బంటు శ్రీనివాస్ అని 28 సంవత్సరాల వ్యక్తి యాసీన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చనిపోవడంతో 21 తారీఖున న్యూస్ పేపర్లలో వార్తలు వచ్చినందున 22 మార్చ్ రోజు మేము మా బృందం పరిగి టౌన్లో ఈ యాసీన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పోయి విచారించి తనిఖీ చేసి వాళ్లకు సీజర్ నోటీస్ ఇచ్చి సీజ్ చేయడం జరిగింది. దాని కారణాలు అన్నీ తెలుసుకున్న తర్వాత ఎండి గఫార్ అనే ప్రాక్టీషనర్ ఆయన ఎట్టి అర్హత లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నందుకు మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ అయినాక కూడా ఇంటెన్కల మళ్ళీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. అట్టి విషయంలో కూడా మాకు తెలిసిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ ఆయనకు ఫోన్ చేసి హెచ్చరించడం జరిగింది. ఆయన అప్పుడే ఉపసంహరించినట్టు కూడా మాకు తెలిసింది. దాని తర్వాత మళ్ళీ పిలిపించి ఆఫీస్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినాము. ఇక ముందు చేస్తే మళ్ళీ దాని తగు చర్యలు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.